నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకాపా ఎన్నికల ప్రచారంలో తరిస్తున్న వాలంటీర్లపై కొరడా. ఒకే రోజు 30 మందిని డిస్మిస్ చేసిన అధికారులు. ఏడుగురు కలెక్టర్లు 14 మంది ఎస్పీలపై వేటుకు సిద్ధం. అధికార పార్టీకి కొమ్ము కాయడంపై ఈసీకి ఫిర్యాదులు. శ్రీకాకుళం జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షం. పిడుగుపాటుకు గడ్డివాములు దగ్ధం. గ్రూప్ 1 తప్పిదాలపై ఆధారాలున్నా అడ్డగోలు బుకాయింపు. హైలాండ్లో మూల్యాంకనంపై నోరు మెదపని ఏపీపీఎస్సీ. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభం. తొలి విడతలో 22 రాష్ట్రాలు, యూటీల్లో నోటిఫికేషన్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు తనిఖీలు చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేష్ కాన్వాయ్ని ఆపిన పోలీసులు వాహనాల్లో తనిఖీలు చేపట్టారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి చేసేందుకు లోకేష్ వెళ్తుండగా పోలీసులు వాహనాలను ఆపారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని, కోడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసులు నిర్ధారించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేటలో ఉరుములు మెరుపులు పిడుగులతో భారీ వర్షం కురిసింది. తామరపల్లిలో విద్యుత్ స్తంభాలపై పిడుగులు పడి తీగలు, స్తంభాలు ధ్వంసమయ్యాయి. సమీపంలోని ఇళ్లలో విద్యుత్ పరికరాలు, ఉపకరణాలు కాలిపోయాయి. వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్లాస్టిక్ వ్యర్థాల గోదాములో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కిట్ కళాశాల సమీపంలోని రేణిగుంట నాయుడుపేట ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసిన గోదాములో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో గూడూరు, నాయుడుపేట నుంచి అదనపు అగ్నిమాపక వాహనాలు తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం సముద్ర తీర ప్రాంతానికి ఓ మొసలి వచ్చి ఘటనా కలకలం రేపింది. సముద్ర ఒడ్డుకు వెళ్లిన స్థానికులు మొసలి కనిపించడంతో భయాందోళనకు లోనయ్యారు. స్థానికులు జిల్లా మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలికి చిన్న వయసు కావడంతో సముద్రం నుంచి బయటకు వచ్చి మళ్లీ తిరిగి లోపలికి వెళ్లలేకపోయిందని గుర్తించారు. అనంతరం సంరక్షణ నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఎన్నికల సంఘం ఆదేశాల్ని వాలంటీర్లు ఖాతరు చేయడం లేదు. వైకాపా నేతలకు అనుకూలంగా ఇంటింటి ప్రచారం చేస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. ఈసీ నిబంధనలు అతిక్రమించిన 30 మంది వాలంటీర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. అయినా స్థానిక నేతల ఒత్తిడితో కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటూ వైకాపాకు ఊడిగం చేస్తున్న 30 మంది వాలంటీర్లపై వేటుపడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉన్నతాధికారులు 30 మంది వాలంటీర్లను డిస్మిస్ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ను విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైకాపా శ్రేణులు నిర్వహించిన సిద్ధం గ్రామస్థాయి సభలో మేము సిద్ధమే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్ చేశారు. ఇరుసుమండ, మొసపల్లి గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లను తొలగించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేముగోడులో వైకాపా నిర్వహించిన మేము సిద్ధం, మా బూత్ సిద్ధంలో పాల్గొన్న 7 వాలంటీర్లపై స్థానికులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాలంటీర్లు బాలకృష్ణారెడ్డి, బాకర్బీ, అపర్ణ, కామాక్షి, పుష్పవతి, లక్ష్మణ, మద్దిలేటిని అధికారులు విధుల నుంచి తొలగించారు.
ఎమ్మిగనూరు 29వ వార్డులో వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక తరపున ప్రచారం చేసిన నరసింహుల్ని విధుల నుంచి తప్పించారు. కర్నూలు 127వ వార్డుకు చెందిన వాలంటీరు మనోజ్ కుమార్ కొత్తపేటలో వైకాపాకు ప్రచారం చేయగా విధుల నుంచి తొలగించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 3 వార్డు వాలంటీర్లు ఓ వీఆర్ఓపై వేటు వేశారు. వారిపై కేసు నమోదు చేయాలని ఆర్డీఓ ఆదేశాలిచ్చారు. చేజర్ల మండలం పాడేరులో మేకపాటి విక్రమరెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు పవన్, వంశీ, వీఆర్ఓ ప్రసాద్పై వేటు వేశారు. సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో రాజకీయ నాయకులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న వాలంటీర్ ప్రసాద్ ముదిరాజ్పై కేసు నమోదు చేయాలని ఆర్డీఓ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో వైకాపా ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓం శ్రీకృష్ణ చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ఎం మణికంఠను విధుల నుంచి దూరం పెట్టారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన వాలంటీర్లు విజయలక్ష్మి, దుర్గాభవానీని విధుల నుంచి తప్పించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాకలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు మురళిని విధుల నుంచి తీసేశారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలోని సురేంద్రనగరంలో వైకాపా అభ్యర్థి కృపాలక్ష్మి ప్రచారంలో వాలంటీరు రఫీ పాల్గొన్నారు. దీనిపై జనసేన నాయకుడు శోభన్ బాబు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో నిబంధనలు అతిక్రమించి వైకాపా ప్రచారంలో పాల్గొన్న ఒప్పంద ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం చీకటిపల్లి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు వెంకటేష్, కుప్పం మండలం సాంకేతిక సహాయకుడు మురుగేష్ను విధుల నుంచి తప్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇటీవల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వార్డు వాలంటీరు జె రవిని విధుల నుంచి తీసేశారు. పట్టణ చౌకధరల డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు మేకల శ్రీనివాసులు, డీలర్లు వంశీకృష్ణ, కృష్ణమూర్తి, రఫీక్ డీలర్షిప్లను రద్దు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, ప్రవర్తనా నియమావళిని లెక్క చేయకుండా వైకాపా అనుకూల ప్రచారాన్ని చేపట్టిన వాలంటీర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని అధికారులు డిస్మిస్ చేస్తున్నా మరికొందరు ఆ పార్టీకి ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. స్థానిక వైకాపా నేతలు, ఐపాక్ సభ్యులు, మండల స్థాయి అధికారుల ఒత్తిడి భరించలేక కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ పీసీపల్లి మండలంలోని నేరేడుపల్లి, పోతవరం, వరిమడుగు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో కనిగిరి ఆర్టీసీ డిపో కండక్టర్ ఓబుల కొండారెడ్డి పాల్గొన్నారు. ఈయన వైకాపా నాయకురాలు, పీసీపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీకాంతం భర్త, పొదిలిలో మార్కాపురం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య వెంట మల్లవరం విద్యుత్ ఉపకేంద్రం షిఫ్టు ఆపరేటర్ షేక్ గౌస్ మొహియుద్దీన్ పాల్గొని ప్రచారం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎడ్లపాడులో నిర్వహించిన ప్రచారంలో వీఆర్ఏ అంబటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార వైకాపాకు కొమ్ము కాస్తున్న కొందరు కలెక్టర్లు, ఎస్పీలపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం 7 జిల్లా కలెక్టర్లు, 14 మంది ఎస్పీలు, కమిషనర్లపై ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదిక వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా తీరుమారని కొందరు వైకాపా అనుకూల ఉన్నతాధికారులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న 7 కలెక్టర్లు, 14 మంది ఎస్పీలు, సిపిలపైన ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశాలున్నాయి. గతం నుంచే ఈసీ ఆయా అధికారుల వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సదరు అధికారులపై కొరడా జులిపించే అవకాశాలున్నాయి. గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల కలెక్టర్లు అధికార పార్టీ అగ్రనేతలతో అంటకాగుతున్నారని ఎప్పటినుంచో ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా వారు తీరు మార్చుకోకుండా కొందరు పోటీపడి స్వామి భక్తి చాటుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, విజయవాడ జిల్లాల ఎస్పీలతో పాటు నగర పోలీస్ కమిషనర్ సైతం వైకాపాకు అనుకూలంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఈ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అని ఈసీ సంశయిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కొందరు కలెక్టర్లు వైకాపా పెద్దలకు చేరవేసినట్టు సమాచారం. కొందరు జిల్లా కలెక్టర్లు ఓ ముందడుగేసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రభుత్వానికి అనుకూలంగా లేరని సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి.
మరోవైపు పల్నాడు జిల్లా బొప్పుడి వద్ద ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగలం సభలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లౌడ్ స్పీకర్లు, లైట్లు ఏర్పాటు చేసిన స్టాండ్ పైకి ఎక్కిన కార్యకర్తల్ని కిందకు దిగాలని స్వయంగా మోదీ కోరినప్పుడు పోలీసులు ఆ దిశగా కదల్లేదని కేంద్ర నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రధాని సభకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. వీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రద్దు ప్రభుత్వానికి మాయని మచ్చైనా ఏపీపీఎస్సీ పెద్దలకు చీమకుట్టినట్లయినా అనిపించలేదు. అక్రమాలు జరిగినట్లు హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. హాయ్లాండ్లో మూల్యాంకనంపై పక్కా ఆధారాలున్నా కనీసం నోరెత్తడం లేదు. 2018 గ్రూప్ 1 ప్రధాన పరీక్షల రద్దుతో కళంకం ఏర్పడినా జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. హాయ్లాండ్లో తొలి విడత మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ ఇప్పటికీ బుకాయిస్తోంది. తొలి విడత జవాబు పత్రాల మూల్యాంకనం 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య హాయ్లాండ్లో జరిగిందని తెలిపేలా కమిషన్ ద్వారా వివిధ సంస్థలతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎస్బీఐ ద్వారా జరిగిన చెల్లింపుల వివరాలు కళ్లెదుటే ఉన్నా అటు ప్రభుత్వం ఇటు ఏపీపీఎస్సీ ఇప్పటికీ నోరు విప్పడం లేదు. తొలి విడత మూల్యాంకనానికి 1,19,00,000, మలి విడత మూల్యాంకనానికి 1,23,00,000 చొప్పున కమిషన్ ఖర్చు పెట్టింది. పోలీసు భద్రత, వాహనాల వినియోగం, ఉద్యోగుల హాజరు, ఇతర కార్యకలాపాలు హాయ్లాండ్ కేంద్రంగా ఎందుకు జరిగాయో చెప్పట్లేదు. జవాబు పత్రాల్లో 2 రకాల చేతిరాతలు ఉన్నట్లు ఏపీపీఎస్సీఏ పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది. రెండోసారి మూల్యాంకనంలో 49,000 ఓఎంఆర్ షీట్లు కావాలని కమిషన్ కార్యదర్శి డేటా టెక్కు లేఖ రాశారు. 2021 డిసెంబరు 21 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. 2022 జనవరి 1న అప్పటి కార్యదర్శి ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మలి విడత మూల్యాంకనం విజయవాడలోని 3 కేంద్రాల్లో 2022 మార్చి 25 నుంచి మే 25 వరకు జరిగింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో డాక్టర్ ఏ బాబు డేటా టెక్కు 2022 మార్చి 9న రాసిన లేఖలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం నిమిత్తం 49,000 ఓఎంఆర్ బార్కోడ్ షీట్లు, 2,500 కంట్రోల్ బండిళ్ల స్లిప్పుల తయారీ, ఇతర పనుల్ని అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే ఏడాది మార్చి 25న కమిషన్ అదనపు కార్యదర్శి 3,34,720 రూపాయల్ని డేటాటెక్కు ఎస్బీఐ ద్వారా చెల్లించారు. వర్క్ డన్ సర్టిఫికెట్లోనూ గ్రూప్ 1 2018 జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం అని పేర్కొన్నారు. మూల్యాంకనం దశలవారీగా జరగడంతో జవాబు పత్రాల్ని భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ను ఉపయోగిస్తారు. వీటి వద్ద మూల్యాంకన పరిసరాల్లో పోలీసులు భద్రత కల్పించారు. జవాబు పత్రాన్ని మొదటిసారి దిద్దాక నిపుణులు అభ్యర్థికి వచ్చిన మార్కులు ఓఎంఆర్ షీట్ పై నమోదు చేస్తారు. ఒక సమాధాన పత్రాన్ని 3 దిద్దుతారు. ఓఎంఆర్ షీటులో 4 భాగాలు ఉంటాయి. ఒక భాగంలో అభ్యర్థుల వివరాలు ఉంటాయి. 3 భాగాల్లో నిపుణులు మార్కులు విడివిడిగా నమోదు చేస్తారు. తొలి 2 మూల్యాంకనం చేసి వేసిన మార్కుల మధ్య తేడా 15% దాటితేనే 3వ నిపుణుడికి జవాబు పత్రం వెళుతుంది. లేకపోతే ఆ 2 మార్కుల సగటును నమోదు చేస్తారు. డిజిటల్ మూల్యాంకనంలో 3వ నిపుణుడు అవసరం రాలేదు. మలి విడతలో 4,940 జవాబు పత్రాలు 3వ నిపుణుల వద్దకు వెళ్లినట్లు ఏపీపీఎస్సీ తన అఫిడవిట్లో తెలిపింది. కానీ అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన రుజువుల ద్వారా ఈ జవాబు పత్రాల సంఖ్య 5,957గా రుజువైంది. సాధారణంగా ఇలా వెళ్లేవి 8% లోపే ఉంటాయి. ఇక్కడ 12.3%గా ఉండడం మూల్యాంకన ప్రమాణాల తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. మాన్యువల్ జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా 2 జవాబు పత్రాల్లో వేర్వేరు చేతురాతలు ఉన్నట్లు గుర్తించి కమిషన్ దృష్టికి తెచ్చారు. ఇందులో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీని 2022 ఏప్రిల్ 13న కమిషన్ నియమించింది. దీని తుది నివేదిక రాకముందే ప్రధాన పరీక్షల ఫలితాల్ని మే 26న ప్రకటించారు. ఇలా ప్రకటించడంలో ఔచిత్యమేంటి అనేది ప్రశ్నార్థకం. సాధారణంగా మూల్యాంకన విధులకు హాజరయ్యే నిపుణుల వివరాలు గోప్యంగా ఉంటాయి. కానీ మలివిడత మూల్యాంకనం ప్రారంభానికి ముందే నిపుణుల వివరాలు సబ్జెక్టుల వారీగా ఫోన్ నంబర్లు సహా వెలుగులోకొచ్చాయి. వీటి ప్రకారం ఏమైనా జరిగే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజల్ని నమ్మించి నిలువునా ముంచేయడంలో ఆ తండ్రి కుమారులది ఒకే పద్ధతి. ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహకల్ప పేరిట వైఎస్ మోసం చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ఎంఐజీ టౌన్షిప్ అంటూ జనానికి కుచ్చుటోపి పెట్టారు. సొంతింటి కలల్ని సాకారం చేస్తామని చెప్పి మధ్యతరగతి వాళ్లను అప్పుల ఊబిలోకి నెట్టారు. డబ్బులైతే వసూలు చేసుకున్నారు, కానీ లేఅవుట్లను అభివృద్ధి చేయకుండా దగా చేశారు.
మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి అనే వీరి కలను సాకారం చేసేందుకు మార్కెట్ కంటే తక్కువ ధరకే రీజనబుల్ రేట్స్కే లిటిగేషన్స్కు ఎలాంటి తావు కూడా లేకుండా క్లియర్ టైటిల్స్తో గవర్నమెంటే ఇంటి ప్లాట్లను చేసి ప్రభుత్వమే అభివృద్ధి చేసి ప్రభుత్వమే లేఅవుట్ చేసి అందుబాటులోకి తీసుకొని వస్తే ఒక మంచి ప్రయత్నము. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మధ్యాదాయ వర్గాల కోసం 2.5 ఏళ్ల క్రితం పట్టణ ప్రాంతాల్లో 32 లేఅవుట్లను చేపట్టిన జగన్ సర్కారు వాటిని అభివృద్ధి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారుల్ని తలదన్నేలా లేఅవుట్లలో స్థలాలిస్తానని మాటిచ్చి మోసం చేసింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. చాలా చోట్ల అసలు భూమి పూజ కూడా చేయలేదు. తమకు అత్యాధునిక సౌకర్యాలు వద్దని ఒప్పందం ప్రకారం కనీసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే చాలని బాధితులు వేడుకునే దుస్థితి కల్పించారు. ముఖ్యమంత్రి జగన్కు ఇవేవీ పట్టడం లేదు. ఏడాదిగా ఎంఐజీ లేఅవుట్లపై కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదు. అప్పులు చేసి లక్షల రూపాయల్ని వాయిదాలుగా చెల్లించిన ప్రజలకు తీరని వేదన మిగిల్చారు. ఇంటి స్థలం రాక చేసిన అప్పులకు వడ్డీలకు చెల్లించలేక బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. తక్కువ ధరకు అద్భుతమైన సదుపాయాలతో లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు అనగానే మధ్యతరగతి ప్రజలు ఆశపడ్డారు. దరఖాస్తుదారుల నుంచి ప్లాట్ విలువలో 10% మొత్తాన్ని ప్రభుత్వం మొదట్లోనే వసూలు చేసింది. ఒప్పందం ప్రకారం 3 వాయిదాల్లో 30% చొప్పున 90% డబ్బుల్ని బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంది. ఇక అప్పటి నుంచి వారిని తన చుట్టూ తిప్పించుకుంటోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక చోట్ల ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకేమైనా ఉంటుందా? అస్మదీయులకు వివిధ అవసరాల పేరిట 1000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కేటాయించే జగన్ ప్రభుత్వానికి ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్లు గుర్తుకు రాలేదు. లేఅవుట్ల కోసం ప్రైవేటు భూముల్ని సేకరించాలని నిర్ణయించినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. చాలా చోట్ల భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని టౌన్షిప్ల ఏర్పాటు ప్రతిపాదనలను అధికారులు పక్కన పెట్టారు. ప్రభుత్వాన్ని నమ్మి డబ్బు చెల్లించిన కుటుంబాలు నిలువునా మునిగిపోయాయి. ప్లాట్లు వద్దని తాము చెల్లించిన డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని దరఖాస్తుదారులు అడుగుతున్నారంటే జగన్ ప్రభుత్వంపై వారికి ఎంత విశ్వాసం ఉందో గ్రహించవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 చోట్ల జగనన్న స్మార్ట్ టౌన్షిప్పుల్ని ప్రతిపాదించగా ఒక్కటి ఆచరణలోకి రాలేదు. చిత్తూరులోని కోడిగుంటలో 35.25 ఎకరాలని పంపిణీ చేశారు. అందులో 19.18 ఎకరాలు డీకేటీ భూమి కాగా మిగతావి పట్టాభూములు. డీకేటీ భూములకు పరిహారం చెల్లించారు. ప్రైవేటు భూములకు ఇచ్చేందుకు వాటి యజమానులు ముందుకు రావటం లేదు. 19 ఎకరాల్లోనే లేఅవుట్ వేయాలని నిర్ణయించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. గంగాధర నెల్లూరు పారిశ్రామిక వాడకు ఎదురుగా ఉన్న భూమిలో లేఅవుట్ వేసేందుకు మొదట ప్రతిపాదించి డిమాండ్ ఉండదన్న అనుమానంతో పక్కన పెట్టారు. పూతలపట్టులో లేఅవుట్ ఏర్పాటుకు 25 ఎకరాల సేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు మొదలవలేదు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరు, పీలేరు, రైల్వే కోడూరు, బద్వేలులో లేఅవుట్ల పనులు ప్రారంభించలేదు. రాయచోటి సమీపంలోని అబ్బవరంలో 30 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో 280 మందికి పైగా లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించినా మౌలిక సదుపాయాల పనులింకా పూర్తవలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపటం లేదు. ఆళ్లగడ్డకు 1 కిలోమీటర్ దూరంలో 14.93 ఎకరాల్లో 154 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. స్థలం ధర ఎక్కువగా ఉందని ప్రజలు కొనుగోలుకు ముందుకు రావటం లేదు. ఎమ్మిగనూరు మండలం బనవాసిలో 112 ఎకరాల్లో 1132 ప్లాట్లతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 117 వరకే విక్రయించారు. సిఆర్డీఏ పరిధిలోని నవులూరులో 80.46 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇక్కడ రోడ్లు, కాలువల పనులు ప్రారంభించటం, నిలిపివేయటం నిత్యకృత్యమైంది. ఇందులో 185 ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి 40 కోట్ల వరకు ఆదాయం సమకూరినా కొనుగోలుదారులకు ప్లాట్లు అప్పగించటం లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో బైపాస్ వద్ద దుర్గసాగరం సమీపంలో 15 ఎకరాల డీ పట్టా భూముల్ని సేకరించారు. ప్లాట్ల కొనుగోలుకు 20 మందికి మించి స్పందించలేదు. మరో 100కి పైగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. బొబ్బిలిలో లేఅవుట్ ఏర్పాటుకు 3 చోట్ల స్థలాల సేకరణకు విఫల ప్రయత్నం చేశారు. రామన్న దొరవలస వద్ద 20 ఎకరాలు సేకరించాల్సి ఉండగా రైతులు సహకరించలేదు.
మల్లంపేట వద్ద లేఅవుట్ ఏర్పాటుకు అధికారులు పరిశీలిస్తున్నారు. పార్వతీపురం సమీపంలోని అడ్డపుశీల వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. కురుపాంలోనూ 3 చోట్ల భూములు పరిశీలించినా ఇంకా కొలిక్కి రాలేదు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ VMRDA పరిధిలో 9 చోట్ల లేఅవుట్లు వేయగా ప్రజల నుంచి స్పందన సరిగా లేదు. భోగాపురం, చోడేపల్లి, అడ్డూరు, గరివిడిలో ప్లాట్ల కోసం వచ్చేవారి సంఖ్య నామమాత్రంగా ఉంది. జిఎమ్మ వలస, పాలవలస, రఘుమండ లేఅవుట్లలో అభివృద్ధి పనులు పూర్తవలేదు. జిఎస్ అగ్రహారం 1, జిఎస్ అగ్రహారం 2, రామవరం లేఅవుట్లలో 1864 ప్లాట్లకు 20% దరఖాస్తులు కూడా రాలేదు. దీంతో వీటి అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం VMRDA పేరుతో ల్యాండ్ పూలింగ్లు జరిపి వ్యాపారం చేసుకుంటుంది. ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ని డెవలప్ చేయకుండా అలాగా మేనమేషాలు లెక్క పెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 9 చోట్ల ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. ఈ రోజుకి కనీసం 20% కూడా డెవలప్ చేయలేదు. ఎవరు వచ్చి కొంటారు అసలు ప్లాట్లు? అదంతా డెవలప్ చేసి వాళ్ళకి అందంగా కనబడితే వెంటనే కొనుక్కునే వాళ్ళు వచ్చి మాకు కావాలని చెప్పేసి ఆ ప్లాట్లు కొనుక్కుంటారు. గవర్నమెంట్ లేదంటే VMRDA వారు వెంటనే దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. 4 లక్షలు మాకాడే ఉంటే మేము మరి ఇంకేంటికి గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇచ్చిందని సాయం చేశారనేసి అనుకోవడము. మాకు అంత స్థామత ఉంటే మరి ప్రైవేట్వే కొనుక్కుంటాం కదా. జగనన్న చేసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో 2022 మే 18న ఏలూరు శనివారపుపేటలో శంకుస్థాపన చేసిన మొట్టమొదటి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్లాటు మొత్తానికి పూర్తిగా డబ్బు చెల్లించిన అనేక కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేయాలని ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. లేఅవుట్లో 383 ప్లాట్లలో ఇప్పటి వరకు 100కి పైగా కేటాయింపులు చేశారు. మౌలిక సదుపాయాల కల్పన పరంగా ఇంకా కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఏలూరు జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ ఓటు హక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం చేపట్టారు. పెళ్లి శుభలేఖ తరహాలో అమ్మ పిలుస్తుంది, పండుగకు ఆత్మీయ ఆహ్వానం అంటూ ఎన్నికల ఆహ్వాన పత్రిక ముద్రించారు. ఓట్ల పండుగకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని కార్డు ద్వారా ప్రచారం చేపట్టారు. పోలింగ్ తేదీ 2024 మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అని ముద్రించారు. వేదిక తమ సమీప పోలింగ్ కేంద్రం అంటూ కార్డుల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు DPO వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 27 కాగా 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో 5 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది. బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల వేళ వ్యాపించే నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమం మెటా ప్రత్యేకంగా ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో పనిచేసే నిపుణులు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్లలో ఏఐతో రూపొందించిన టూల్స్తో నకిలీ, అసత్య సమాచార వ్యాప్తిని అడ్డుకుంటారని తెలిపింది. భారత్లో జరిగే ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని మెటా తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆన్లైన్లో మోసపూరిత ఏఐ కంటెంట్ను గుర్తించేందుకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. నూతన సాంకేతికతతో జెన్ ఏఐ వంటి టూల్స్ను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నారా లేదా అని నిరంతరం పర్యవేక్షిస్తుంటామని పేర్కొంది. ఫ్యాక్ట్ చెక్ కోసం థర్డ్ పార్టీ నెట్వర్క్ను ఏర్పాటు చేసినట్లు మెటా వివరించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 15 భాషల్లో 11 ఫ్యాక్ట్ చెక్ బృందాలతో జట్టు కట్టామని, అదనంగా 15,000 మంది 20 భారతీయ భాషల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లో వచ్చే కంటెంట్ను సమీక్షిస్తుంటారని చెప్పింది. 2019 నుంచి స్వచ్ఛందంగా ఈసీతో కలిసి పనిచేస్తున్నామని మెటా వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మైత్రిపై వచ్చిన ప్రశ్నకు నగదు ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ
సీబీఐను లోక్పాల్ ఆదేశించింది. దర్యాప్తు వివరాలను 6 నెలల్లోపు సమర్పించాలని సూచించింది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందిని నుంచి డబ్బు బహుమతులు తీసుకున్నారంటూ భాజపా ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఫిర్యాదు ఆధారంగా లోక్పాల్ సీబీఐకి ఈ ఆదేశాలిచ్చింది. మహువాపై మోపిన ఆరోపణల్లో సహేతుకమైన సాక్ష్యాలున్నాయని లోక్పాల్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆమె పదవిని దృష్టిలో పెట్టుకుంటే ఆరోపణలు కూడా తీవ్రమైనవని తెలిపింది. నిజాన్ని నిగ్గు తేల్చేందుకు లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. దర్యాప్తు పురోగతిని ప్రతి నెలా నివేదిక రూపంలో తమకు అందించాలని లోక్పాల్ సీబీఐని ఆదేశించింది. అనైతిక ప్రవర్తన ఆరోపణలతో గతేడాది డిసెంబర్లో మొయిత్రా లోక్సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు.